ప్రతి శుక్రవారం మానక దర్శిస్తున్న విధానాన్ని బట్టి స్తుతిస్తూ కొద్ది నిమిషములు వాక్య పరిచయం ద్వారా మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. కూర్చోండి. కొద్ది నిమిషములు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. ప్రతి శుక్రవారం ఈదులగుంట ప్రాంతము దేవదేవుడు దర్శించి స్వస్తిశాలను దేవదేవుడు ఘనముగాను ఆశీర్వాదకర్మగాను మహిమ కర్మగాను జరిగింపచేస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాము. ద్వితీయోపదేశకాండము మొదటి అధ్యాయము 24వ వచనాన్ని మూలవాక్యంగా చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము మొదటి అధ్యాయం 24. వారు తిరిగి ఆ మన్యమునకు పోయి ఎష్కోలు లోయకు వచ్చి దాని వేగు చూచి ఆ దేశ ఫలములను చేత పట్టుకొని మన యొద్దకు తీసుకొని వచ్చి మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశము మంచిదని మనకి తెలియజెప్పిరి. చాలండి. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే ద్వితీయోపదేశకాండము, ద్వితీయ అనగా రెండవది, ఉపదేశము అనగా బోధ. మోషే సీనాయి పర్వతము దగ్గర ధర్మశాస్త్రమును గూర్చిన విషయాలు ఒక పర్యాయము, తర్వాత యోర్దాను నదీ తీరము దగ్గర రెండవ పర్యాయము దేవుడు చెప్పమనగా ఉపదేశించిన ఉపదేశము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల ప్రజలతో మోషే గారు చెబుతూ ఏమని అంటున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలకు ఒకానొక ఆలోచన వచ్చింది. దేవుడు మన వెళ్ళమంటున్న దేశము పాలు తేనెలు ప్రవహించే దేశము కానా. ఈ కానా ఎలా ఉంటుంది? ఈ కానాలో కావలసిన వసతులు ఉన్నాయా? కావలసిన ఇల్లున్నాయా? మనుషులు ఉన్నారా? అసలు పళ్ళు ఉన్నాయా? చెట్లు ఉన్నాయా అని అనుమానంతో వచ్చినప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అయ్యా ఇశ్రాయేల్ ప్రజలకు ఇలాంటి అనుమానం వచ్చింది, ఏం చేయమంటారు అని అంటే, దేవుడు అన్నారు, ఓ పని చేయండి, 12 గోత్రాల్లో నుండి ఒక్కొక్కరు చొప్పున 12 మీరు ఎన్నుకొని మీరందరూ ఇక్కడే వాళ్ళు వచ్చే వరకు వేచి ఉండండి. 40 రోజుల్లో వాళ్ళు వెళ్ళి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారు వెళ్ళొచ్చి ఆ చెట్లు దాని యొక్క వాతావరణం అంతా కూడా వేగి చూచి వస్తారు. వారు చెప్పిన తర్వాత మీరు ఇక్కడి నుంచి బయలుదేరుదురు అన్నారు. ఈ దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా మనం చదువుకున్న లేఖన భాగంలో వారు ఎష్కోలులో ఉన్నప్పుడంట వారు వేగు చూచొచ్చిన కానాను దేశపు యొక్క పండ్లు చూపించి ఆ దేశము యొక్క మంచిది అని తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మాటలు సంఖ్యాకాండము 13వ అధ్యాయము 16వ వచనం కాడి నుంచి మనం చదవగలిగితే, దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అని పేరు పెట్టెను. మోషే కానాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కును ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో, దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించెదరో, కొట్లలో నివసించెదరో లేదా కోటలలో నివసించెదరో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశ పండ్లలో కొన్ని తీసుకొని రండని చెప్పెను. అది ద్రాక్షాల ప్రథమ పక్వ కాలము. ఈ మాటలు సంఖ్యాకాండం 13వ అధ్యాయంలోని 17, 18, 19, 20, 21, 22, 23 వచనాల్లో మనం చదువుకున్నాం. అంటే వేగి చూడడము అంటే అర్థం ఏంటంటే
పూర్తిగా తెలుసుకోవడం. స్థలం తెలుసుకోవాలి, మనుషులు తెలుసుకోవాలి, వాళ్ళ వ్యక్తిత్వాలు తెలుసుకోవాలి, చెట్లు, నేల అన్నీ తెలుసుకోవడం. అందుకనే వేగు అని అంటారు. నేటి కాలమందు మరి ఇంగ్లీష్ ఎక్కువైంది కాబట్టి స్పై, గూఢచారి, డిటెక్టివ్. ఇప్పుడు ఈరోజు మనం అందరం కూడా పని చేయాలి. ఏంటా పని ఏంటంటే మనమందరము కూడా వేగు చూడాలి. చెప్పండి, నేను చూడాలంట వేగు చూడాలి. ఎందుకని? ఈ లోకంలో మనం కూడా భక్తి చేస్తున్నాం. మన ఆలోచన ఏంటి? ఈ లోకంలో యథార్థంగాను భక్తిపరులుగా జీవిస్తే పరలోకానికి వెళ్తాము. అందుకనే ప్రతి ఆదివారము దైవజనులు చెప్పిన బోధ, అలాగే ఈ మిగతా కార్యక్రమాలు అనగా బుధవారం కానీ, గురువారం కానీ, శుక్రవారం కానీ, ఇంకా అయ్యగారు ఎప్పుడైనా ఏమైనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే మనం ఏం వింటాకు వస్తున్నాం? ఒకటి దేవుని గురించి, దేవుని యొక్క వ్యక్తిత్వాల గురించి, దేవుని యొక్క శక్తివంతుల గురించి, మనం భక్తి చేస్తే ఏ విధంగా పరలోకానికి వెళ్తామో, పరలోకానికి వెళ్తే అక్కడ మనకు వచ్చే లాభాలు ఏంటో తెలుసుకోవడానికైనా, లేదా మమ్మల్ని చూడడానికి వస్తున్నారా? నిజంగా ఎంతమంది తెలుసుకుంటున్నారు అంటే, ఎవరు తెలుసుకుంటారు అంటే ఎవరైతే వేగు చూస్తారో, అంటే అన్నీ గమనిస్తారో, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత అన్నీ తెలుసుకోవడానికి ఇష్టపడతారో వాళ్ళకి ఆ సమాచారం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలకు వచ్చిన అనుమానం వచ్చింది, అసలు కానాను ఎలా ఉంటుందని. 12 మంది పంపించారు. మీ అందరికీ తెలుసు, 10 మంది ఏమో చెడ్డ సమాచారము, కేవలం 2 మంచి సమాచారం. చెడ్డ సమాచారం అందించడం వల్ల అరణ్యంలో ఆకులు రాలినట్లు రాలిపోయారు. మంచి సమాచారం అందించడం వల్ల వారు పాలు తేనె ప్రవహించే దేశానికి వెళ్ళారు. అయితే ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూలోకానికి వచ్చి మనందరి యొక్క వేగును కనిపెట్టి దానికోసం సిలువలో బలియాగమే నిర్ణయం అని తెలుసుకొని బలి యాగమై సమాధి చేయబడి ఆయన 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన చేసిన ఆ బలి అర్పణ వలన మనందరికీ ఏమొచ్చింది? పరలోకము వచ్చింది. ఈరోజు మనం చేయాల్సిన ఒక పని చెప్తాను. అదేంటంటే, దేవుని మందిరానికి వచ్చిన వారులారా, అసలు దేవుని మందిరంలో నుంచి వెళ్తూ ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ పట్టుకొని వెళ్తున్నారా? ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ తెలుసుకొని వెళ్తున్నారా? ఇక్కడ రావడం వల్ల ఇది దొరికింది అని ఏదైనా సంపాదించుకొని వెళ్తున్నారా? బైబిల్ గ్రంథములో 7 అనుభవాలు కలిగిన వేగులు వారు ఉన్నారంట. వారు వెళ్ళడం వల్ల, వేగు చూడడం వల్ల, సమాచారం తెలుసుకోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి బహుమానాలు దొరికినాయో 7 వ్యక్తులు మీకు పరిచయం చేస్తాను. వేగు చూడడం వల్ల వారికి ఏమేమి సంపాదించుకున్నారో లాభాలు. అందుకని ఈరోజు మనది స్పై అంటారు. స్పై అంటే అర్థం ఏంటంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, ఎస్ అంటే సేవియర్, రక్షకుడు. పి అనగా ప్రొటెక్టర్, రక్షించువాడు. వై అనగా లీడర్, అనుగ్రహించువాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి వేగుల వాడిగా వచ్చి మనకు కావాల్సినవి ఇచ్చి వెళ్ళి మనకి పరలోకాన్ని ఇచ్చినట్లు మనము దేవుని మందిరానికి రావడం వల్ల ఆసక్తిగా వింటే ఇదిగో ఈ విషయాలన్నీ కూడా మీరు పొందుకోగలుగుతారు, దొరకగలుగుతాయి. మనం డిటెక్టివ్ని పెట్టుకుంటాం. దేనికి? ఇదిగో పలానా చోట పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఇదిగో పలానా అబ్బాయి గురించి ఎంక్వైరీ చేయండి అంటాం. ఆ వ్యక్తి ఎంక్వైరీ చేసి మనకు షీట్ ఇస్తాడు. ఓహో, ఈ అబ్బాయి తెలియకుండా పలానా రహస్యమైన కార్యాలు చేస్తున్నాడు, కాబట్టి మంచోడైతే పెళ్లి చేయొచ్చు, లేదు చెడ్డోడైతే వద్దు అని ఇస్తారు. మరి దేవుని మందిరంలో నుంచి నువ్వు ఎలాంటివి కనిపెట్టగలుగుతున్నావు? బైబిల్ గ్రంథంలో కనిపెట్టిన కొన్ని విషయాలు చూడండి. మొట్టమొదటిగా మనం చూస్తున్న వారమైతే ఆదికాండము 42వ అధ్యాయము 16వ వచనం. ఆదికాండము 42వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదవగలిగితే, నీ తమ్ముణ్ణి తీసుకొని వచ్చుటకు మీలో ఒకరిని పంపుడి, అయితే మీరు బంధింపబడి ఉందురు, అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును, లేని ఎడల ఫరో జీవముతోడు మీకు వేగుల వారని చెప్పి ఏమండి కావాలని. అంటే మీ అందరూ తెలుసు సమాచారం అంతా, నేను చెప్పట్లేదు. యేసేపు
ఏమండి అన్నల చేత శోధించబడి అమ్మివేయబడి చివరికి దేవుని మహాకృప చేత ఫరో గారి యొక్క ఏమండి ఆస్థానంలో చేర్చబడ్డాడు, ఒక ప్రధానమంత్రిగా చేర్చబడ్డాడు. అయితే ఫరో గారికి వచ్చిన కలనట్లు 7 సంవత్సరాలు విస్తారమైన ధాన్యం, దాని తర్వాత 7 సంవత్సరాల కరువు వచ్చింది. ఈ కరువు కాలంలో యాకోబు తన దగ్గర ఉన్న 10 మందిని, అంటే ఒకరు చనిపోయారు అని అనుకున్నాడు యోసేపుని, ఒకడేమో బెన్యామీనేమో దాచుకున్నాడు, 10 మందిని పంపించాడు. అయితే యోసేపు వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో, మీరెవరు వేగుల వారే కదా, మా దేశం గురించి తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళేకా అని అంటూ వాళ్ళని ఏమండి మాటల చేత శోధిస్తున్నాడు. వాళ్ళు అంటారు కదా, లేదు లేదయ్యా మేము వేగుల వారము కాదు అంటున్నప్పుడు యోసేపు చక్కని మాట అన్నాడండి. అదేంటంటే, మీరు వేగుల వారు కాకపోతే, లేదా మీరు వేగుల వారైతే మీరు ఇక్కడి నుంచి సత్యాన్ని తెలుసుకుంటారు అన్నాడు. ఆ మాట చూడండి, మళ్ళీ చదువుతున్నాను. అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును. సత్యం అనగేమిటి? యోహాను సువార్త 17:17 సత్యం అనగా వాక్యము. ఇప్పుడు దేవుని మందిరంలో మనం ఏం తెలుసుకోవాలి, ఏమి వెతకాలి, దేన్ని పరిశోధించాలంటే వాక్యాన్ని. అయ్యగారు వాక్యం చెప్తున్నప్పుడు ఏమంటే చాలా శ్రద్ధతో, ఇది మళ్ళీ దొరకదు కదా, దీన్ని నేను ఎలా తెలుసుకోవాలి, ఈరోజు దైవజనులు దేవుడు నాతో పంపించిన మాటలు కదా, ఇవి ఒక మనిషి మాట్లాడే మాటలు కాదు కదా, పరిశుద్ధాత్మ దేవుడు యొక్క మాటలు కదా అని చెప్పి మనం ఏం చేయాలో తెలుసా? దైవజనుడు ఈరోజు నాకు దేవుడు ఏ మాట పంపించాడో, దైవజనుల నోట దేవుడు నాకు ఏ మాట పంపించాడో అవి తెలుసుకోవడానికి కనిపెట్టాలంట. ఇంకో మాట చెప్పాలంటే, దైవజనుల వంకే, ఆయన పెదాల వంక, ఆయన నోట్ల నుంచి ఏ మాట వస్తుందా దాన్ని ఎప్పుడు నేను ఆమెనని పొందుకోవాలా అని ఎంతో తృష్ణగా అంట సంఘం ఏం చేయాలి? సత్యమును కనిపెట్టాలి. ఆ సత్యమైన మాటలు, ఆ వాక్యాన్ని, ఎందుకంటే దేవుని మాటలు స్వస్థపరుస్తాయి, దేవుని మాటలు కార్యాలు చేస్తాయి, దేవుని మాటలు వాగ్దానపు మాటలు. అది మోగనే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసిన వారమైతే సత్యము, ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన మనము ఆ సత్యమైన దేవుని యొక్క మాటల వైపంట మనం ఆలోచన కలిగించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మన దేవుడు సత్యవంతుడు, ఆయన వాక్యము సత్యమైనది గనక మందిరానికి వచ్చిన వారంట ఆ మాటలో ఉన్న ఆంతర్యాన్ని అంట తెలుసుకోవాలి. మీ అందరికీ చాలాసార్లు నేను చెప్పాను కదా, అపోస్తుల కార్యములో మనం చూసిన వారమైతే దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తుల కార్యములో పౌలు గారును బర్నబా వాక్యం చెప్తూ ఉంటేనంట అక్కడున్న సంఘం అంటే ఎలాగా ఆ వాక్యం అందులో ఉన్నదో లేదో, ఆ వాక్యము సరైనదో కాదో, ఆ వాక్యముల గురించిన పరిశోధన వాళ్ళు ఏం చేస్తున్నారంట కనిపెట్టుచున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 17:11 అపోస్తుల కార్యం. మీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనమును పరిశోధించవచ్చు. మరి ఇప్పుడు దైవజనులు చెప్తున్న వాక్యం పట్ల మీకు ఏ శ్రద్ధ ఉంది? అయ్యగారు అలా చెప్పిన వాక్యం అసలు బైబిల్లో ఉందా? అసలు అయ్యగారు చెప్తున్న బైబిల్లో ఉన్న వాక్యమే చెప్తున్నారు. ఈరోజు కలిపి చెరుపుడు బోధ వచ్చేసింది. వాక్యాన్ని మనం చూడకపోతే వాక్యము చేత మనుషులను ఇబ్బంది పెట్టి, ఏమండి వారి దగ్గర నుంచి సొమ్ము, వారి దగ్గర నుంచి అవసరాలు, సంఘము దగ్గర నుంచి లబ్ధి పొంది వాళ్ళకి కావాల్సినట్లుగా మళ్ళీ చేసుకుంటున్నారు ఈరోజు దేవుని వాక్యాన్ని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి అనుభవం ఏంటో తెలుసా? మనము దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేన్ని వేగి చూడాలి, దేన్ని కనిపెట్టాలి, దేని యందు శ్రద్ధ పెట్టాలి అంటే సత్యము అనే వాక్యం యందు శ్రద్ధ పెట్టాలి. ఈరోజు నేను ఈ వాక్యాన్ని విన్నాను, ఈ వాక్యాన్ని తెలుసుకున్నాను, దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడారని మనం అంటే ఆ సమాచారాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? మన ఇంటికి పట్టుకెళ్ళాలి. ఇక రెండోది చూడండి, వేగు చూడడం వల్ల కలిగిన వారి జీవితంలో రెండో అనుభవాన్ని మనం చూసిన వారమైతే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. గలతీ 2వ అధ్యాయము 4వ వచనం. మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. చూడండి, అక్కడ క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగు చూచుటకు.
ఏం వేగి చూడాలంట? యేసును నమ్ముకోవడం వల్ల నాకు ఒరిగేదేంటి? స్వేచ్ఛ. మన బానిస కట్లు తెంచగలిగిన వాడు, మన కాడిని విరగొట్టగలిగిన వాడు. బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది, గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, ఈ స్వాతంత్రము దేవుడు అనుగ్రహించాడు. ఏంటది? క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కింద. ఇప్పుడు దాకా మనం ఎందుకు చిక్కుకున్నాం? దాసులుగా బతికాం. ఏమండి? సాతాను యొక్క ప్రతి కబంధ హస్తములో దాసత్వంలో బ్రతికాం. వాడు చేసే ప్రతి పనికి మనకి తల ఊపడం వల్ల, అంగీకరించడం వల్ల వాడు మనల్ని దాసులుగా చేశాడు. కానీ యేసుక్రీస్తు రోమాపత్రిక 8:1 ప్రకారం దేవుడు మనలను, మన శిక్షనంతా కొట్టివేసి కలువరి సిలువలో మనకి ఏ శిక్షావిధి లేకుండా దేవుడు మన ఏం చేశాడంటే స్వతంత్రులుగా చేశాడు. ఇప్పుడు సాతాను మన మీద ఏ నేరం మోపలేకపోతుంది. ఏ ఇబ్బంది అయినా సరే, ఇదిగో ఇది పాపము అని వాక్యం సెలవిస్తూ ఉంటే, వాక్యం వినడం వల్ల ఇది పాపం, ఇది చేయడం ధర్మం, ఇది చేయడం అన్యాయం అని తెలుసుకుంటున్న ప్రతి వాక్యమును బట్టి మనం వాటిని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి అంగీకరించడం వల్ల దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆ పాపాన్ని అనే కాడిని మన మీద నుంచి తీసివేసి మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు. ఒకప్పుడు నేను అంటాను, మనం అందరం కూడా పంజరంలో ఉన్న చిలకల వంటి వారు. సాతాను మనం పంజరాలు వేసి, ఏమండి, పంజరం అనే పాపాన్ని మన చుట్టూ పెట్టేసింది, ఎగరలేని పరిస్థితి. కానీ ఈరోజు దేవుడు ఆయన కలువరి సిలువ ద్వారా ఆ పంజరాన్ని బద్దలు కొట్టేశాడు. ఇప్పుడు మనం స్వేచ్ఛగా ఎగురుతున్నాం. ఒకప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో కట్టుబాట్లు మనకున్న. ఆ సంఖ్యలు ఏంటి? కట్టుబాట్లు. ఎక్కడికి వెళ్ళడం లేదు. ఒక మాట చెప్తాను నేను, మన ఊర్లో జరిగింది. వీరమగొండ ప్రాంతంలో ఒక ఆచారం ఉంది. అదేంటంటే, ఆడవాళ్ళు శ్మశానం దగ్గరికి వెళ్ళకూడదు. మీకు ఉన్నట్టు ఉంది ఆ మాట. ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి చనిపోయాడు, అక్కడ దాకే ఉండాలి. ఆ వ్యక్తిని భుజం మీద వేసుకొని ఏమంటే పాడి వెళ్ళిపోతున్నప్పుడు ఆడవాళ్ళు వెళ్ళకూడదు. కానీ అదే అయితే ఎప్పుడైతే తాతగారు చనిపోయినప్పుడు ఈ స్త్రీలందరూ కూడా శ్మశానం దగ్గరికి వస్తే ఊళ్ళో రచ్చబండ పెట్టి అసలు మీరు ఏం చేస్తున్నారు? మీ మతం మా ఊరికి రానంతసేపు ఒక్క స్త్రీ కూడా శ్మశానం దాకా రాలా. కానీ మీ మతం వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పండి, శ్మశానానికి కూడా ఆడవాళ్ళు వచ్చేస్తున్నారు, ఇదేంటి అని అన్నప్పుడు మేము వాక్యాన్ని చూపించాం. వాళ్ళు సర్లే కానివ్వండి, మీ మతం ఏదో మీద ఉంది కదా అని చెప్పి వదిలేశారు. అంటే చూడండి, ఒకప్పుడు స్త్రీలకి కట్టుబాట్లు ఉండేవి. ఓహో, మనిషి వెళ్ళిపోతే అక్కడి నుంచి ఆ వ్యక్తిని తీసుకురాకూడదు, ఆ వ్యక్తిని నడిపించకూడదు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? మనకి ఏ కట్టుబాట్లు లేవు గనక దేవుడు మనల్ని ఏం చేశాడు చెప్పండి? స్వేచ్ఛనిచ్చాడు. కొన్నిటికి చేయకూడదు అంటారు. కానీ ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించే మన జీవితంలో దేవుడు ఏమి ఇచ్చాడంటే స్వేచ్ఛ, స్వస్థత. కేవలం ఒక్క విషయంలో కాదు. నేను అంటాను, ఎక్కువగా దీన్ని లోక ఇచ్చిగా తీసుకోమాకండి, ఆత్మీయంగా తీసుకోండి. ఒకప్పుడు మనకి వేసిన కట్టుబాట్లు అన్నింటినీ కూడా ఈరోజు యేసయ్య ఏం చేశాడు? చెరిపేశాడు. ఇప్పుడు ఆచారాలు, కట్టుబాట్లు మనకి లేవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఏం చేశాడని ఒక మాటలో చెప్పాలంటే స్వాతంత్రాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. ఒకప్పుడు బానిసలుగా బ్రతికే మనలను దేవుడు ప్రియులారా సరి సమానంగా, పురుషుడికి తగినట్లుగా భార్యని సమానంగా పెట్టినట్లుగా మనల్ని కూడా అందరిని ఏం చేయడం మొదలెట్టారంటే సమానత్వాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుడి మందిరానికి రావడం వల్ల నీవు, నేను, అందరం కూడా కట్టుబాట్ల నుంచి ఏమయ్యాం చెప్పండి? స్వతంత్రులమయ్యాం. కాబట్టి దేవుని మందిరంలో వాక్యాన్ని విని మనం కూడా సాతాను ద్వారా వాడి చేతిలో నుంచి మనం కూడా ఏమవచ్చు అంటే స్వేచ్ఛను పొందుకోవచ్చు, పాపాన్ని నుంచి స్వేచ్ఛను పొందుకోవచ్చు. కాబట్టి రెండవది, వేగు చూడడం వల్ల వారికి ఏమొచ్చిందంట? స్వతంత్రం. ఒకటేమో సత్యము తెలుస్తుందంట, సత్యం అనగా వాక్యము తెలిసిందంట. రెండవది, వేగు చూడడం వల్ల వాళ్ళకి ఏం దొరికిందయ్యా అంటే స్వాతంత్రము. మూడో చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనము, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము. ఈ రెండు మనం చూస్తే ఏంటి? యెరికో పట్టణంలో ఉన్న వేశ్య అయిన రాహాబు మనకు కనబడుతుంది. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందు. చాలండి, మనందరికీ యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో చరిత్ర తెలుసు కదా. రాహాబు అనే వేశ్య కొండ మీద ఉండేది యెరికో పట్టణంలో. అయితే యెహోషువ ఆ యెరికో పట్టణానికి వెళ్ళే ముందు ఏమంటే ఆ ఊరు ఎలా ఉంటుందో తెలుసుకొని రమ్మన్నప్పుడు ఇద్దరు వేగుల వారు వెళ్తారు.
వారు ఎక్కడికి వెళ్తారయ్యా అంటే కొండ మీద ఉన్న ఈ రాహాబ్ అనే వేశ్య దగ్గరికి వెళ్తే ఈ వేశ్య అంటే వాళ్ళు చేర్చుకుంటుంది, వాళ్ళని జమ్ములో దాసిద్ది, జనపనారలో దాసిద్ది. ఏమండి, ఆ ఊర్లో వేగుల వారు వచ్చారని చెప్పి ఆ ఎరుకో రాజు సైనికులు పంపించిన ఆవిడ వాళ్ళని మిద్ది మీద పెట్టి దాయడం వల్ల వారు కనిపెట్టలేకపోవడం, ఆ వేగులు వారిని ఎలా చేర్చుకుందంటే సమాధానం. ఇప్పుడు దేవుని మందిరానికి రావడం వల్ల, మనము దేవుడిని కనిపెట్టడం వల్ల మనకేం దొరుకుతుంది అంటే సమాధానం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారు భూమి మీద ప్రజలకు సమాధానం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినంలో ఈ పాట మనం ఎక్కువ పాడుతూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి రావడం వల్ల ఏ రకమైన సమాధానం వస్తుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం. 22, 23, 24, 26, 27 వచనాల్లో, మీరు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ సహోదరులతో సమాధానం లేనప్పుడు నీ అర్పణ అక్కడ విడిచిపెట్టి వెళ్ళి మీ సహోదరులతో సమాధాన పడము. ఏంటంటే సమాధానం లేకుండా దేవుని దగ్గరికి వచ్చేసి అర్పణ అర్పించేసి నీ అది ఇచ్చాను ప్రభు అంటే దేవుడు అంగీకరించడు. సమాధానం కావాలి. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా సమాధానపరచువారు ధన్యులు. నిజమా? చదవండి అమ్మా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అంతేనా? మరే వారం చదువుతున్నారు, చెప్పరే మరి. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానంగా ఉండడం వల్ల లేదా సమాధానం పరచడం వల్ల మనం ఏమవుతాం? దేవుని బిడ్డలు అవుతాం. ఇప్పుడు చెప్పండి, సమాధానం ఎలా పరచాలి? దేవుని దగ్గరికి వచ్చి దేవుని అడిగి సమాధానాన్ని పొందాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వేగు చూడాలి, అందుకని కనిపెట్టాలి, వాక్యం కనిపెట్టాలి, స్వాతంత్రాన్ని కనిపెట్టాలి. వేగు చూడడం వల్ల మూడోది ఏం దొరికిందయ్యా అంటే సమాధానం దొరికింది. త్వరగా రండి. 4వది మనం చూస్తున్న వారమైతే న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం. ఆ వేగుల వారు ఆ పట్టణము నుండి నీవు దయచేసి ఈ పట్టణంలోనికి వెళ్ళు, త్రోవను మాకు చూపిన యెడల మేము నీకు ఉపకారం చేస్తామని చెప్పిరి. అది చూడండి, ఇక్కడ మనం చూసిన వారం అయితే మీరు 22వ వచనం కానించి ఇంటికి చదువుకోండి. ఏసేపు ఇంటి వారంటే బేతేలుకు వెళ్తారు. ఆ వెళ్ళే సమయంలో ఏమంటే వేగు చూడడానికి వెళ్తారు. అయితే వాళ్ళకి దారి తెలియలేదంట. ఆ వేగుల వారు అడుగుతారు కదా, అయ్యా మేము ఇక్కడికి వచ్చాం కానీ ఆ ఊరు ఎటు వెళ్ళాలో తెలియట్లా, కాబట్టి మాకేం చూపించాలంటే త్రోవ చూపించండి, అనగా మాకు సహాయం చేయండి. మందిరం దాకా వచ్చాం కానీ పక్కన నుంచి పరలోకానికి ఎలా వెళ్ళాలి తెలుసా మీకు? ఈ లోకానికి తెలియని పిచ్చి ఏంటో తెలుసా? చాలా గ్రంథాలు చాలా విషయాలు చెప్తున్నాయి. నేను కూడా హిందువునే కాబట్టి ఏమండి, పరలోకం అంటే స్వర్గానికి ఎలా వెళ్ళాలి అని అడిగామనుకోండి, మీరు కొంత హిందువులేగా, ఈ కార్తీక మాసం చేస్తే మీకు ఎక్కువ తెలుస్తుంది. కార్తీక మాసం చేయడం వల్ల 101 ఒత్తులు వెలిగించడం వల్ల, చేశారా అవన్నీ? మీరు 360, మేము 101 ఒత్తులు వెలిగించేవాళ్ళం. ఏమండి, 40వ రోజు అనుకుంటా అమ్మ తీసుకొని వెళ్ళి ఒత్తులు వెలిగించినప్పుడు కార్తీక మాస పురాణంలో పలానా ఒక ఆవిడ ఉండేదంట, ఆవిడ కోసం పుష్పక విమానం వచ్చేదంట. అందుకని మనం కూడా కార్తీక మాసం నోములు చేస్తూ ఉండేవాళ్ళం. చేశారు అసలు ఎప్పుడైనా? లేదా? 30 కథలా? ఎందుకంటే నేను చదివేవాడిని, చెప్పేవాళ్ళు. ఆవిడ ఒకసారి మాంసం కూర వండేసుకొని ఏమంటే అత్తగారు వచ్చేసిందని ఎక్కడ వెళ్ళాయో తెలియక పుట్టలో పోయడం, అందుకని పుట్టలోంచి దాన్ని ఏమంటారు పుట్టగొడుగులు రావడం, అది తింటే మాంసంలాగా ఎందుకు ఉంటుంది అంటే ఆ పుట్టలో మాంసం వేసిందంట, పుట్టగొడుగులు వచ్చాయి అంటే చెప్పేవారు. అంటే మా అమ్మ నాకు లాస్ట్లో చెప్పేది ఏంటంటే, ఎవరైతే వేకువజామున ఏంటి స్నల్లీలతో స్నానం చేసి దీపారాధన చేస్తారో డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతారు, స్వర్గానికి వెళ్ళిపోతారు అని చెప్పేది. నేను అదే మాట ముస్లిం ఆయన అడిగా. వాడేం చెప్పాడు, ఓ మేకనో గొర్రెనో కొనుక్కొని 2-3 రోజులు దాన్ని మీరు పెంచినట్లుగా దానికి గడ్డి నువ్వే పెట్టి దాన్ని బక్రీద్ రోజున వధించి శుభ్రంగా తింటే మనం చచ్చిపోయిన తర్వాత ఏమండి ముళ్ళబాట ఉంటుంది అక్కడ, మన మేక మనం గుర్తుపట్టి మనం దాని మీద ఎక్కించుకొని తీసుకుని వెళ్ళేదిరా అని. కానీ ఒక క్రైస్తవుని అడిగితే చెప్పాడు, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచు, నమ్మి బాప్తిసం పొందు, పరిశుద్ధంగా జీవించు. అంతే, పరిశుద్ధంగా జీవించు, యేసునందు విశ్వాసం ఉంచు, బాప్తిసం పొందు. పరిశుద్ధంగా జీవించడం అంటే మనకు ఆ పరిశుద్ధత ఎలా వస్తుంది? మందిరానికి వస్తే ఆ మందిరంలో ఉన్న సమాచారం విని, వాక్యాన్ని విని, ఆ వాక్యం ద్వారా ప్రార్థన చేసుకొని, ఆ పశ్చాత్తాపడి కన్నీళ్లు కార్చి పరిశుద్ధంగా జీవిస్తే ఈ భూమి మీద యేసు క్రీస్తు యొక్క రక్తం
మనం బ్రతుకున్నంత కాలం పరిశుద్ధంగా ఎవరైతే ఆయన చెప్పిన వాక్యం చెప్పినట్లుగా వింటారో వారికి పరలోక రాజ్యము నిజమా? నమ్ముతున్నారా? అంటే మీకు దారి తెలుస్తుందా? ఎలా వెళ్ళాలో దారి తెలిసిందో తెలియట్లేదా? ఇంకా తెలియలేదా? పరిశుద్ధంగా జీవించాలి. నమ్మి బాప్తీసం పొంది యేసునందు విశ్వాసం ఉంచండి, చచ్చేదాకా నమ్మకంగా ఉండండి, చాలు. అదే దారి. ఎలా తెలిసింది? మందిరానికి రావడం వల్ల, కనిపెట్టడం వల్ల, వెతకడం వల్ల. ఓహో, దేవుని దగ్గరికి మార్గం ఏంటి? ఆయన దగ్గరికి చేరాలంటే నేను ఈ భూలోకంలో పరిశుద్ధంగా జీవించాలి, నమ్మి బాప్తీసం పొందాలి, కడ వరకు పరిశుద్ధంగా జీవిస్తే ఈ లోకానికి తెలియట్లేదు దారి. మనమే దారి. అందుకని దేవుడు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము. మరి మందిరానికి వచ్చిన మనం దారి తెలుసుకోపోతే ఎలాగా? ఎక్కడికి వెళ్తాం? ఏమంటే బండి మీద ఎక్కినప్పుడు ఏమంటే ఇక్కడి నుంచి పెదపాడు వెళ్ళాలో దారి తెలియపోతే ఏం చేస్తాం? అడిగి తెలుసుకుంటాం. మరి మందిరానికి వచ్చిన మనం దైవజనుల యొక్క వాక్యం ద్వారా, లేదా దైవజనుల ద్వారా, దైవ సందేశాల ద్వారా, ప్రార్థనల ద్వారా ఏం చేయాలి చెప్పండి? దేవుని ద్వారము, ఆ వెళ్ళే దారి అడిగి తెలుసుకోవాలి. దాన్ని సహాయం పొందుతాం. వేగు చూడడం వల్ల ఏం పొందుతాం చెప్పండి? పరలోకానికి వెళ్ళే మార్గము, లేదా పరలోకం వెళ్ళే భాగ్యము, అట్టి సహాయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. వేగుల వారి వల్ల ఏం పొందాడంటే సహాయాన్ని పొందాడు. ఇక మనం చూసిన వారం ఎత్తి త్వరగా రండి. ఐదో అనుభవం చూస్తే 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం. తన కన్న తండ్రి అయిన దావీదుని పక్కకు తోసి ఎవరి అబ్షాలోము దేవుని యొక్క లేదా ఆ రాజ్యాన్ని పరిపాలన చేయాలనుకుంటున్నప్పుడు అక్కడున్న వారితో అంటారు, అరే మీరు వెళ్ళి వేగు వారితో వెళ్ళి హెబ్రోన్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి తమోరా వేయండి అంటాడు. చూడండి మాట. అబ్షాలోము వినినప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయుడని చెప్పుటకై ఇశ్రాయేలు గోత్రములన్నిటి యొద్దకు వేగుల వారిని పంపెను. తండ్రిని తోసేసి ఈయన ఎక్కి కూర్చున్నాడు. ఈయన ఎక్కేయడం తెలియాలని ఏం చెప్తున్నాడు అంటే, బాకానాథ ఊదినప్పుడు అరే అందరు గట్టిగా తెలిసినట్లు చెప్పండి. ఏమన్నా తెలుసా? ఇదిగో దావీదు కాదు ఇప్పుడు రాజు, అబ్షాలోమే రాజు. ఎవరికి తెలియాలి? హెబ్రోను వాళ్ళకి తెలియాలి. హెబ్రోను అంటే అర్థం ఏంటంటే, మనం చూసిన వారం అయితే ప్రేమ దేవుని బిడ్డ ద్వారా సహవాసము. వేగువారు అంటే దేవుని మందిరానికి రావడం వల్ల వేగుల వారి ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే సహవాసము. 1 కొరింథీ 1:9 ప్రకారం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహవాసంలోనికి మనం అందరం రావాలి. ఆయన సంఘం అనే సహవాసంలోనికి రావాలి. ఎవరైతే కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన అనే ప్రార్థన జీవితంలో కలిగి ఉంటారో సహవాసాన్ని కలిగి ఉంటారు. ఏమండి అపోస్తుల యొక్క బోధ ఏంటి? అపోస్తుల యొక్క బోధ ఎవరిని అడిగితే ఏం చెప్తారు? అపోస్తుల బోధ ఏంటండి? ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని మీ అయ్యగారు మీకు అపోస్తుల బోధ చెప్పారా అంటే ఏం చెప్తారు? అసలు అపోస్తుల బోధ అంటే ఏంటి? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. అసలు అపోస్తుల బోధ అంటే ఏంటంటే సహవాసమందును. ఇప్పుడు మీ చర్చిలో సహవాసం ఉందా? అందరూ కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారా? ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటున్నారా? ఒకటి. మీరు చర్చిలో రొట్టె విరుస్తున్నాడా ఆదివారం పూట? లేదా నెలకోసారి అయ్యగారు రొట్టె విరిచి అమ్మా ఇది ప్రభు శరీరము, ఇది ప్రభు రక్తం అని అంటున్నాడా? ఓకే. 3వది అది సహవాసం అంటే కలిసి ఉండడం. ప్రార్థన వేరు. సంవత్సరానికి ఒకసారా లేదంటే వారం జరుగుతుంది ఇది అంటే అర్థం ఏంటంటే ఎవరైనా అడిగితే ఇది చెప్పండి. అపోస్తుల బోధ అంటే ఏం కాదు, సహవాసము, రొట్టె విరిచిట, ప్రార్థన. ఇది మానకుండా జరుగుతుందా? ఇదే అపోస్తుల బోధ. ఇంకా చెప్తాను, ఇంకా అవ్వలేదు, నేను అది చెప్తున్నా. ఇది ఎలా చేయాలి? అయ్యగారు ఉన్నప్పుడేనా అని అంటే దాని కింద వచనాల్లో ఉంటుంది. ప్రేమ దేవుని బిడ్డలారా ఉండండి, చెప్తాను, కంగారు పడుకోదు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో 46వ వచనం. వారు ఏక మనస్సులై ప్రతిదినము కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఇది అంటే ఆలోచన చేయండి ప్రియులారా. మనం గమనించిన వారం అయితే ఒకవేళ మందిరం లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఇంటింట కూడుకోవాలి.
ఒక ఇంట్లో ప్రార్థన పెట్టుకొని అదే మందిరంగా చేసుకొని, ఒకవేళ మందిరం లేకపోతే అక్కడే రొట్టె విరచాలి. అంటే 2 రకాలైన ఉన్నాయి. ఒకటి మందిరం ఉందనుకోండి ఒక రకం, మందిరం లేకపోతే మరొక రకం. అది ఇంటింటా కూడుకోవాలి. ఒకే ఇంట్లో కూడుకోవాల్సిన పని లేదు. ఈరోజు శార గారి ఇంట్లో ఉంటే రేపు పొద్దున గోపి గారి ఇంట్లో, లేదంటే రత్నకుమారి గారి ఇంట్లో అలా కూడుకునేవాళ్ళు మందిరాలు లేకపోతే. ఒకవేళ దైవజనులు లేడు, ఒకవేళ మీరు ఖాళీగా ఉన్నారు, మందిరం లేదు, ఆదివారం కాదు ఈరోజు, సోమవారం మంగళవారం బుధవారం అయ్యగారు రారు, మనమేం చేసుకోవచ్చు అంటే రాక ఏదో సోది వాళ్ళతో వీళ్ళతో మాట్లాడే కంటే కాసేపు దేవుని మందిరంలో కూర్చుందాం. ఆ మందిరం లేదు, మరి ఏం చేద్దాం? నీ ఇంట్లో ఒక రోజు కూర్చుందాం, నా ఇంట్లో రోజు కూర్చుందాం, పలానా శాలగారి ఇంట్లో రోజు కూర్చుందాం, వాక్యం చదువుకుందాం, పాట పాడుకుందాం, వాక్యం చదువుకుందాం, 7 ప్రార్థనలు చేద్దాం. అలా చేసుకోవాలి. అయ్యగారే రావాలి, అయ్యగారే చేయాలంటే కుదరదు కదా కొన్నిసార్లు. కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా, దైవజనులు ఉన్నప్పుడు రొట్టె విరిచే అనుభవం ఉంటుంది, సహవాసం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది. అయ్యగారు లేనప్పుడు ఏమంటే సహవాసంతో కలిసి కూర్చొని ప్రార్థన చేసుకునే అనుభవం ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే సహవాసం ఉంటుంది. ఇది గమనించుకోవాలి. ఇది వేగుల వారి వల్ల తెలుసుకున్నారంట. ఆ రోజు మనం గమనించిన వారమైతే యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 7, 8, 9 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ మనకి యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. వేషమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయల నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి భయపడక నేను చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగ చేయక నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. ఆ దినమున మోషే ప్రమాణము చేసి నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్యముగా ఉండునెను. ఇది కాలేబు మాట్లాడుతున్నాడు. ఏమైనా సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఆ రోజు నేను మోషేతో ఉన్నప్పుడు 60 ఏళ్ళు వాడిని, లేదా 40 ఏళ్ళు వాడిని, ఇప్పుడు 80 ఏళ్ళకి వచ్చేసాను. అయితే మోషే గారు నాతో ఏం చెప్పాడు తెలుసా? అబ్బాయి, నువ్వు వేగు చూడడానికి వెళ్ళావు కదా, నువ్వు ఎక్కడ అడుగు పెట్టావో అది నీకు ఇచ్చేస్తాను అని అన్నాడు. ఇదిగో ఇప్పుడు కాలేబు సాక్ష్యం చెప్తున్నాడంటే, ఇప్పుడు మోషే లేడు, యెహోషువ నాయకుడయ్యాడు, అయినా నాకు రావాల్సిన స్వాస్థ్యము, ఆస్తి, హక్కు దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడి మందిరానికి రావడం వల్ల దేవుడు ఏమైనా వాగ్దానం ఇచ్చాడు మీకు? అయితే మీరు ఏం చేయాలో తెలుసా? ఆ దేవుడి మందిరంలో వచ్చిన మనము ఆ వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేయాలి. వాగ్దాన కార్డులు ఇస్తాం జనవరి 1వ తారీఖున, ప్రతి నెల 1వ తారీఖున వాగ్దాన సందేశం ఇస్తాం. ఏం చేయాలి? దాన్ని దేవుడు నాకు ఇచ్చిన ఆస్తిదే అని ఆ వాగ్దానాలను మనం ముందు పెట్టుకొని దాన్ని మనం ఏం చేయాలి? అనుభవించాలి. దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ఇచ్చాడు అనుకోండి, నేనైతే ఏం చేస్తానంటే దాన్ని ఎత్తి ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా ఆ నెలలో ఆ కార్యం జరిగిద్ది. దేవుడు దాని లబ్ధి నేను పొందుకుంటున్నా. మరి ఈరోజు నేను తింటుంది ఏంటి? దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదమే. దేవుడు నేను చేసిన ప్రార్థన వల్ల నాకు వచ్చిన ప్రతిఫలమే. అనుభవిస్తున్నానా లేదా? మరి ఈరోజు మీ ఆస్తి మీరు అనుభవిస్తున్నారా? కొంతమంది ఉంటారండి, సంపాదిస్తారు, వీళ్ళు సంపాదిస్తారు, వేరేవాడు అనుభవిస్తారు. ఉందా? ఇప్పుడు ఉదాహరణ ఏమైనా ఉంటే తప్పు ఉంటే క్షమించాలి నన్ను. ఏమనంటే, భర్త సంపాదిస్తాడు, అప్పులు చేయడం వల్ల చెప్పండి, అప్పులోడికి మనకు సంపాదించేది మనం అనుభవించేది ఆడు. నిజమా కాదా? ఈరోజు కూడా దైవజనుల వాక్యం సంఘానికి చెప్తున్నాడు. ఈరోజు వాగ్దాన సందేశాలు ఎవరికి? సంఘానికి. మీరు నమ్మండి, ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకండి. మీరేమో వదిలేస్తారు దాన్ని. యూట్యూబ్లో వాక్యం విన్నవాడు ఏం చేస్తున్నాడంటే, ఈరోజు అయ్యగారు పలానా విశ్వాస బైబిల్ మిషన్ అంట, ఒక ఆయన చెప్తున్న మాటలు నాకు ఇవి. నన్ను నెల్లూరు నుంచి ఫోన్ వచ్చింది, అయ్యగారు మీ వాగ్దానాలు మేము ఎప్పుడు వింటున్నానండి, ఇదిగో ఈ నెలలో మీరు చెప్పిన వాగ్దానం వల్ల నేను ఇది పొందుకున్నాను. ఎవరైనా యూట్యూబ్లో వాక్యాన్ని విన్న ఒక విశ్వాసి మన వాగ్దానాల ద్వారా ఏం పొందుకున్నాడంట? మాట్లాడరే. మరి సంఘం ఏం పొందుకుంటుంది? అది మీకు వదిలేసా. అంటే మీరు పట్టించుకోవట్లా, మీరు దాని మీద లక్ష్య పెట్టండి. ఇంకో మాట చెప్పమంటారా? ఆస్తి మీది, పనోడు అనుభవిస్తున్నాడు. నిజమా కాదా? దేనికయ్యా అంటే, అసలు నీకు ఏ ఆస్తి ఉందో నీకు తెలియదు. దేవుడు నీకు ఇప్పుడు కొంతమంది చూడండి, విచ్చలవిడిగా తండ్రి సంపాదించేస్తాడు, కొడుక్కి ఎక్కడుందో ఆస్తి తెలియదు, వేరేవాడు వచ్చి దాన్ని ఏం చేస్తాడంటే అంతే. సంఘానికి దేవుడు సందేశం ఇస్తా ఉంటే సంఘం వెళ్ళలేదనుకోండి, ఆ అనుభవం వదిలేడు దేవుడు, వేరేవాడికి ఇచ్చి
బాబు నువ్వైనా తినరా, నువ్వైనా అనుభవించరా అంటాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా స్వాస్థ్యాన్ని, మీ ఆస్తి మీరు సంపాదించుకోగలుగుతున్నారా? మీ హక్కులు మీరు సంపాదించుకోగలుగుతున్నారా? మీ వాగ్దానాలు మీరు సంపాదించుకోగలుగుతున్నారు? కాలేబు అంటున్నాడు, రోషంగా అంటున్నాడు, దేవుడు నాకు ఇస్తానన్న స్వాస్థ్యాన్ని నాకు ఇప్పుడు ఇచ్చాడు. నేను స్వాస్థ్యాన్ని వేగు చూడడం వల్ల ఏం సంపాదించుకున్నాను? హక్కు. ఇప్పుడు నేనేమంటాను తెలుసా? దేవుడి మందిరం రావడం వల్ల నాకున్న ఆస్తి నేను సంపాదించుకున్నా, అదే పరలోకం. చెప్పండి, నేను సంపాదించుకున్నాను. నాకు అర్థమైంది భక్తి చేయడం వల్ల పరలోకం దక్కుతుందని. అలాగే భక్తి చేశాను, నేను వెళ్ళి పరలోకాన్ని సంపాదించుకున్నాను. ఆ మాట నువ్వు చెప్పగలవా? దేవుడు నాకు ఇస్తానన్న ఆస్తి పరలోకం నేను సంపాదించుకోగలను, నా ఆస్తి నాకు ఉంది. పౌలు భక్తుడు కూడా ఫిలిప్పీ సంఘంతో అంటాడు, పరలోకం ముందు నాకు పౌర హక్కు ఉంది. ఏ హక్కు ఉందంటే, నాకు అక్కడ హక్కు ఉంది. ఇక్కడ పెళ్ళికి పిలవలేదని ఏడవట్లా, ఏమండి చుట్టాలు పిలవలేదని ఏడవట్లా. అక్కడేమన్నాడు తెలుసా? మీరు నన్ను పిలిచినా పిలవకపోయినా నాకంటూ హక్కు అక్కడ ఉంది, స్వాస్థ్యం నాకు ఉంది. పరలోకం నా కోసం ఎదురు చూస్తుంది. నేను ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తుందంట. మరి ఆ హక్కుని సంపాదించుకున్నావా? మొదటిది ఏంటి చెప్పండి, మర్చిపోయారా? సత్యము. వేగు చూడడం వల్ల సత్యము, 2 స్వాతంత్రము, 3 సమాధానము, 4 సహాయము, 5 సహవాసము, 6 స్వాస్థ్యము. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. లూకాసు వార్త 20:20 ఈ మాట చెప్పి ముగించేస్తాను. వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకు అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలయందు తప్పు పట్టవలనని తాము నీతిమంతులమని అనిపించుకొను వేగుల వారిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి బోధకుడా. చాలు, అక్కడ ఏం పని చెప్తానంటే యేసుని గురించి తెలుసుకోవడానికి. దేని గురించి అంటే, అరే ఆయన తెలుసుకొని ఆయన మాటలేని తప్పులుంటే పట్టుకోరా అని పంపించారట. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, యేసు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారు, యేసు ఏం మాట్లాడుతున్నారో వింటున్నారు, యేసు ఏం చేస్తున్నాడో చూస్తున్నారు. కానీ వాళ్ళు తప్పులు కనిపెట్టడానికి వచ్చారు. మనమేమో యేసును తెలుసుకొని ఆయన రాజ్యాన్ని సంపాదించుకోవడానికి వచ్చాం. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసే మీకు అర్థమయ్యాడా? నా ప్రశ్న అర్థమైందా? యేసే మీకు ఏం అర్థమైంది? ఆయన నన్ను ఎంతో ప్రేమించాడు, అందుకని ఆయన ప్రేమ కోసం భూలోకానికి వచ్చి నన్ను ప్రేమించి ఆయన రాజ్యానికి చేరడానికి నీ కొరకు కలువరిశిల్లో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినం పునరుద్ధానం అయ్యాడు, దేవుడికి తిరిగి పరలోకానికి వెళ్ళాడు. నువ్వు ఎప్పుడు వస్తావా అని పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి పంపించాడు. ఆయన నన్ను సిద్ధపరుస్తున్నాడు. ఆయన వచ్చేటప్పటికి నేను పెండ్లి కుమార్తెగా ఆయన దగ్గర చేరడానికి నేను సిద్ధంగా ఉన్నాను. యేసయ్య నా కోసం చేసిన ప్రాణత్యాగం నన్ను తన దగ్గరికి తీసుకెళ్ళడానికి. ఇది నా యేసయ్య మనస్సు. అందుకని ఆ యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు. అసలు యేసయ్య నీకు అర్థమయ్యాడా? ఆయన ప్రేమ నీకు అర్థమైందా? సిలువ నీకు అర్థమైందా? మరణం నీకు అర్థమైందా? అది అర్థం కాకపోతే మందిరానికి వెళ్ళు, సేవకుడు చెప్పే వాక్యం శ్రద్ధ ఉంచు, ఆ కనిపెట్టు. అసలు నేను యేసుని ఎలా తెలుసుకోవాలి, ఎలా పొందుకోవాలి, ఎలా అనుభవించాలి, ఆయన రాజ్యాన్ని ఎలా తెలుసుకోవాలని ఒక వేగులవాడు ఎలాగైతే కనిపెట్టి ఆ సమాచారాన్ని తెలుసుకుంటాడో, మనం కూడా దేవుని సమాచారం దేవుని తెలుసుకొని నిత్యరాజ్యమైన పరలోకానికి చేరుదాం. అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన కుటుంబాలకు, సంఘాలకు అనుగ్రహించును గాక. ఆమె తల వంచని ప్రార్థన చేసుకుంటాం.